రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కీలకమైన కమిషనర్ పదవి ఖాళీగా ఉండడంతో నగరపాలన చుక్కాలేని నావలా మారింది. గత జూలై నుంచి రాజమహేంద్రవరం కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లా కలెక్టరే ప్రస్తుత ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. మరో కీలకమైన ఎస్ఈ, సిటీ ప్లానర్ పోస్టులు కూడా ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. రాజమహేంద్రవరం కమిషనర్గా పనిచేసిన కేతన్ గార్గ్ను జూలైలో హడావుడిగా విశాఖ మహానగర నగరపాలక సంస్థకు బదిలీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గార్గ్ను హుటాహుటిన విశాఖకు బదిలీ చేశారు. ఈ హడావుడిలో ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కమిషనర్ను నియమించడం మర్చిపోయినట్లు కనిపిస్తోంది. నాటి నుంచి ఇన్ఛార్జీలతో పాలన సాగుతోంది. మొన్నటి వరకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఇన్ఛార్జిగా వ్యవహరించగా ప్రస్తుతం కలెక్టర్ కీర్తి చేకూరి ఇన్ఛార్జి కమిషనర్గా పనిచేస్తున్నారు. జిల్లా పాలనా వ్యవహారాలు చూసుకోవాల్సిన కలెక్టర్ను కమిషనర్గా నియమించడంతో స్థానిక పాలన గాడి తప్పుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్లు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన సిటీ ప్లానర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. డీసీపీ హోదా కలిగిన కోటయ్య ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన కూడా బదిలీపై వెళ్లిపోవడంతో సిటీ ప్లానర్ పోస్టు ఖాళీ అయింది. గోదావరి పుష్కరాల పనులను పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గత నెలలో పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టును కూడా ఇన్ఛార్జితో నడిపిస్తున్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయి కమిషనర్, ఇతర కీలకమైన అధికారులు లేకపోవడంతో కీలక నిర్ణయాలు, బిల్లుల చెల్లింపు వంటి అంశాలు వాయిదా పడుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ను నియమిస్తే తప్ప నగరపాలన గాడిన పడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషనర్గా రోజుకో అధికారి పేరు వినిపిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులకు ఇష్టం లేక నియామకంలో జాప్యం జరుగుతుందా, లేక ఇక్కడి పరిస్థితులు తెలిసి అధికారులే వెనక్కి తగ్గుతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. సముద్ర జలాల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన చేసిన నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వికాస ఆధ్వర్యంలో రేపు ఉదయం 9:30 రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమీపంలోని వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 10వ తరగతి నుంచి ఆపై చదువులు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఈ సందర్భంగా జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చునని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000 నుంచి 24,000 వరకు వేతనం, అదనంగా ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సదుపాయాలు ఆయా సంస్థల నియమావళి ప్రకారం కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ ప్రతులను తీసుకుని తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలి 6గురు దుర్మరణం చెందడం పట్ల ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. బాణసంచా తయారీ సమయంలో భద్రతా నిబంధనల అమలుపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలుడు దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాయవరం బాణాసంచా పేలుడు దుర్ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో నేడు, రేపు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖలకు చెందిన సంయుక్త బృందాలు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. జిల్లాలో బాణసంచా తయారీదారులు, విక్రయదారులు, రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ స్పష్టం చేశారు. జేసీ రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మేఘస్వరూప్ మాట్లాడుతూ బాణసంచా తయారీ కేంద్రాలను, రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖల అధికారులు బాణసంచా తయారు కేంద్రాలను, అమ్మక కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాణసంచా తయారు విక్రయ కేంద్రాలకు లైసెన్సులు లేకుండా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో శిశు మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారు చేస్తున్న తమిళనాడుకు చెందిన శ్రేషన్ ఫార్మా యజమానిని రంగనాథన్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న రాత్రి చెన్నైలో రంగనాథన్ను అరెస్టు చేశారు. ఈరోజు చెన్నై కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్పై చింద్వాడ తీసుకెళ్లనున్నట్లు పోలీసులు వెల్లడించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు జగన్ దిశానిర్దేశం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ రోటరీ క్లబ్ ఓ ప్రైవేటు ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాంచ్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం ఉచితంగా పరీక్షలు చేయిస్తోందని తెలిపారు. ఒక్కో వ్యాక్సిన్ 3,500 కాగా, కానీ కూటమి ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోందని అన్నారు. ప్రతి బాలిక ఆరోగ్యం కూటమి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. బాలికలు, యువతల ఆరోగ్య పరిరక్షణకు ఈ వ్యాక్సిన్ కీలకమని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా అందించాలని సూచించారు. ఎందుకు ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం మనం అంటే, స్టార్టప్ ఏంది, దాంట్లో యూనికార్న్స్ ఏంటి, మళ్ళీ ఒక రోజు కూర్చొని మాట్లాడుకుందాం. ఇవాళ మీ అందరి కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు ఇంతమంది 1000 మంది విద్యార్థులను ఒక చోటు చేర్చి వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే దాని సమస్య గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఏదన్నా సమస్య తెలిస్తేనే కదా దాని పరిష్కారం కనుక్కోగలం. క్యాన్సర్ కారణంగా చనిపోయారంటే ఎంత ప్రమాదకారం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత చూద్దాంలే, తర్వాత చికిత్స తీసుకుందాంలే అంటే క్యాన్సర్ చికిత్స చాలా అతి ఖరీదైన చికిత్స. డాక్టర్ గారు అందిస్తుంటారు ఎంత ఖరీదైందో. కాబట్టి క్యాన్సర్ బారిన పడకుండా, తర్వాత ఆర్థికంగా ఏ కుటుంబం కూడా చితికిపోకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీస్తున్నాం. దీంట్లో ఏం చేస్తున్నాం, 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలకి ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. అది దాదాపు ఒక్కొక్క వ్యాక్సిన్ 3,500 రూపాయలు అవుతుంది. దాన్ని ఉచితంగా ఇవాళ రోటరీ క్లబ్, అదేవిధంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 3,500 క్యాన్సర్. దీనివల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన ఏ బాలిక, ఏ మహిళ పడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ని ఎంచుకున్నామంటే, ప్రతిరోజు మన దేశంలో 1,600 మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. దాంట్లో 200 మంది అంటే దాదాపు 13 నుంచి 14% మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. ప్రతిరోజు 1,600 మంది చనిపోతున్నారు మన దేశంలో. అంత పెద్ద ఎత్తున క్యాన్సర్ ఇది ఉంది. కాబట్టి ఆ బాధను పడకుండా కాపాడడం కోసం ఇవాళ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఇకపోతే ప్రభుత్వం వైపు నుంచి నేను ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటి ఫైల్ నేను దేని మీద సంతకం పెట్టానయ్యా అంటే, ఈ రాష్ట్రంలో ఉచితంగా ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఫ్రీ స్క్రీనింగ్ కోసం సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ 4,16,00,000 మందికి ఇవాళ స్క్రీనింగ్ చేశాం ఫస్ట్ ఫేజ్లో. దాంట్లో డేటా సరిగ్గా లేకపోతే మళ్ళీ మన సెప్టెంబర్ 17వ తేదీ మన అందరి అభిమాన నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇదే విశాఖపట్నంలో కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ స్క్రీనింగ్ ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 పేరుతో ఇవాళ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా పెద్ద అమౌంట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు సర్వైకల్ క్యాన్సర్ పిల్లలకి ముందుగానే ఈ ఇంజెక్షన్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది రాదు అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో
చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అట్లాగే రోటరీ ప్రెసిడెంట్ శివాజీరాజు గారికి, ఏదైతే రోటరీ క్లబ్ ని ముందుండి నడిపిస్తున్న మిగిలిన మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడతామని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలు ప్రస్తావించిన ఆయన పార్టీ కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, యథేచ్ఛగా అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని ఆయన నిర్దేశించారు. అదేవిధంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే, ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతా ఉన్నాయి. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యా రంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు గన పరిపాలన చేసిందంటే ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు, 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి, 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ వెస్టర్న్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి, ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు, ఐబీ చదువులు, టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత, 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చింది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ప్రతి ఒక్కళ్ళని చూస్తూ ఉండం. గ్రామాలకు పోతే తలెత్తుకుని పోయేవాళ్ళం. మన హయాంలోనే విలేజ్ క్లినిక్లు అక్కడ కనిపించాయి. దేశం మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే మన హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. అలాంటి వ్యవస్థ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా పెంచాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చినాం. అంటే పేషెంట్కు ఆపరేషన్ చేసిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేషెంట్ను ఆదుకుంటూ నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చేట్టుగా అన్నీ తెరమరిగే. ఆరోగ్యశ్రీ నడపడానికి కావాల్సింది ఎంతో తెలుసా? కేవలం నెలకు 300 కోట్లు.
ఈ 16 నెలలకు గాను 300 ఇంటూ ఈ 16 నెలలు అంటే దాదాపుగా 4,800 కోట్లు. ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఎంత తెలుసా? 1000 కోట్లు. ఇలా దాదాపుగా 3,800 కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు తిప్పేసింది. ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉన్నాయి విషయం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడడం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యతగా నకిలీ మద్యం అమ్మకాలు, తయారీ కేంద్రాలపై ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించిందని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలా మంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు, నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు, 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు. మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన, తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది. దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే, ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా, బంధువులైనా, ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్తీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడడం అనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉంది. పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని, అదేవిధంగా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే అది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏది జరిగినా కూడా అధికారం కోసం ఒక విష ప్రచారం అన్నమాట. మీరు చేసిన అరాచక పరిపాలన నుంచి ప్రజలు తేరుకొని ఈ సంవత్సరంన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతూ, అభివృద్ధిలో ముందుకు పోతూ, దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటే ఉనికిని కాపాడుకునేదానికి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్ ఈరోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత మీకు చెందిన ఎంపీ కానీ, సీఎంఓలో పనిచేసిన మాజీ అధికారులు కూడా ఈరోజు జైళ్ళల్లో 70 రోజులు, 80 రోజులు, 100 రోజులు ఉంటే వాళ్ళను నువ్వు సస్పెండ్ చేసావా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. వాళ్ళ మీద కనీసం తాత్కాలిక చర్యలకు గత ప్రభుత్వంలో మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా అని అడుగుతూ ఉండా. ఎంత అవినీతి కుంభకోణం జరిగినా దాని మీద మీ పార్టీ నుంచి చర్యలు ఉండవు. ఈరోజు అందుకే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఒక సమర్థ పరిపాలన, నీతివంతమైన పరిపాలన, అవినీతి లేని పరిపాలన చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు కానీ, ఎక్సైజ్ అధికారులకు కానీ పూర్తి ఆదేశాలు ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా దోషులందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం జరిగితే ఆ హయాంలో విజయవాడలో మనుషులు చనిపోతే మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మాట్లాడిన విషయాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. చచ్చిపోతే చచ్చిపోయినారు, పోయిన వాళ్ళందరూ పోయినారు అని చెప్పి మాట్లాడిన విషయాలు కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉండా. మద్యం పైన ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉండా. అందుకే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పినాడు. మరి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు కాదు కదా, అధిక ధరలు పెంచి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల
ఆరోగ్యంతో మాన ప్రాణాలతో ఆడుకున్న ప్రభుత్వం మీది. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించ తలపెట్టిన ఎయిర్పోర్టు వల్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పరిసర గ్రామాల రైతులతో పలాస రైల్వే గ్రౌండ్స్లో ఈ మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ప్రతి గ్రామంలో సభలు పెట్టి అందరి ఆమోదంతోనే పనులు మొదలు పెడతామని చెప్పారు. సాధారణంగా ఒక ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు అదే బిజినెస్ అనుకుంటాం మనం. ఎయిర్పోర్ట్ లో సుమారు 140 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, పనిచేసే డిపార్ట్మెంట్లు. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి, క్రూ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి, దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి, అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి, బ్యాగేజ్ దగ్గర నుంచి, ట్రైన్ దగ్గర నుంచి, పార్కింగ్ దగ్గర నుంచి, టాక్సీ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి, లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? 5 లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది. కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఎదిగే 100 మందో 1000 మందో వెళ్ళే ప్రయాణికులే కాదు, ఆ ఇండస్ట్రీ వల్ల, ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమిని పక్కన పెడుతున్నాం. మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ కాకుండా ఉండాలని అనుకుంటారో అటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి, మన పిల్లలకి, అందరికీ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడే పక్కనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే పక్కన ఎవరైనా వెళ్ళి భూమి కొనడానికి ప్రయత్నం చేయండి. కోట్లు పెట్టిన కొనలేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఏం మారింది అక్కడ? అదే భూమిలో అక్కడే కొబ్బరి చెట్లు ఉండేవి. అదే ఎయిర్పోర్ట్ అనకముందు అందరూ కూడా విచ్చలవిడిగా అమ్ముకునేవారు. ఈ ప్రాంతం ఇప్పుడు ఏమవుతుందని ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు 20-30 రెట్లు ఆ భూమి తాలూకు విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏ రకంగా దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈ రోజు బ్రహ్మాండంగా కూడా ముందుకు నడుస్తున్నారు. ఆ పరిస్థితి మన ప్రాంతానికి కూడా ఈ రోజు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సింది ఎప్పటిలాగే అన్నిటికంటే ఈజీగా ఏదైనా చేయాలంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ వదిలేస్తే మాకు ఈజీగా, మీకు ఈజీగా, ఎవరికి ఏ బాధ కూడా లేదు. అలాగే వదిలిపెట్టేస్తావా? రేపు పిల్లల గురించి మనం ఆలోచించాలి. ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే మాకు కూడా కష్టం తెలుసు. నేను ఇందాక చెప్పినట్టు రోజు ఒక 10 మందిని కలుస్తామంటే 10 మందిలో 9 మంది ఉద్యోగం కోసమే మా దగ్గరికి వస్తున్నారు. ఆ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నేను కేంద్ర మంత్రిగా గుజరాత్ వాళ్ళతో మాట్లాడాలి, చెన్నై వాళ్ళతో మాట్లాడాలి, అండమాన్ వాళ్ళతో మాట్లాడాలి. పెద్ద పెద్ద కంపెనీలు అమెరికాకి వచ్చి ఫోన్ చేసి మా పిల్లలు ఉన్నారయ్యా కాస్త ఉద్యోగాలు ఇవ్వండి మీ దగ్గర అనేసి అక్కడ హైదరాబాద్ లేకపోతే చెన్నైయో, ఏ కాండానో, గుజరాత్, ఏ అదానినో ఎక్కడెక్కడికో పంపించి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు? మన దగ్గర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఎందుకు పంపించాలి? అడుగు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చాలా దగ్గర. అధికారులు వెళ్తే వాళ్ళందరికీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. భూమి ఎక్కడికైనా ఎవరైనా జేబులో పెట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? మీరే చెప్పండి. భూమి అక్కడ ఉన్నదే మీ భూమి, మీ హక్కుతో ఉన్నటువంటి భూమి. కేవలం సర్వే చేయడానికి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మనకు రన్వే వస్తుంది, బిల్డింగ్లు ఎక్కడ వస్తాయి, మనకి ఎంత ప్రాపర్టీ మనకు కావాలి, వీటన్నింటినీ కూడా సర్వే చేయడానికి కొంచెం పంపిస్తే అవగాహన వచ్చిన తర్వాత అందరూ కూడా మళ్ళీ గ్రామాల వరకు వచ్చి గ్రామాలలో ఎక్కడ ఏ రైతులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రోగ్రామ్ ని మేమందరం కూడా చేసుకున్నాం. కానీ అది రాలేదు. దాని బదులు ఈ రోజు అవగాహన సదస్సు మీ అందరి కోసం మేము పెట్టాం. అయితే నాకు ఆనందం అనిపించినటువంటి విషయం ఏంటంటే వచ్చిన కొంతమైందైనా సరే మీరు వాస్తవాలు మాట్లాడి స్పష్టంగా మేము ఎవ్వరూ కూడా ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకం కాదు, ఎయిర్పోర్ట్ వస్తే మా అందరికి కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక్క మాట ఏదైతే మీరు మాట్లాడారో అది ఖచ్చితంగా రామబాణంలాగా నమ్మకం అవుతుంది. ఎందుకనంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మీరు కొబ్బరి వేస్తున్నారు, జీడేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా పంట వేస్తున్నారు. మరి ఇవన్నీ వేసినటువంటి రైతులు మీరందరూ కూడా ఆలోచించాల్సింది మీ పిల్లల్ని మీరు కొబ్బరి చెట్టు ఎక్కిస్తున్నారా, స్కూల్కి పంపిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలందరినీ కూడా ఈ రోజు చక్కగా స్కూల్కి పంపించి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, డిగ్రీలు చదివిస్తున్నారు. ఎందుకని? తిరిగి మళ్ళీ వచ్చి మన పొలంలో ఉండాలని కాదు, వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగాలు చేయాలని. ఆ కష్టం ఏదైతే ఉందో, ఆ చెమటోడ్చం ఏదైతే ఉందో అదంతా ఉండి నియోజకవర్గంలో మంచినీటి కొరత లేకుండా ప్రభుత్వం దాతల సహకారంతో నిర్మాణాలు చేపడుతున్నామని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పులిగుమ్మ గ్రామంలో 41.81 లక్షల వ్యయంతో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు.
అనంతరం పాములపర్రు గ్రామంలో 5 లక్షల లీటర్ల వాటర్ మైక్రో ఫిల్టర్ కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో ప్రారంభించారు. మంచినీటి చెరువును గ్రామస్తుల సహకారంతో 7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని, NREGS పంచాయతీ నిధులు 7 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాములపర్రు గ్రామంలో సుమారు 2 దశాబ్దాలకు పైగా మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆ ఉండి కాలువ ఈ ఊరికి వచ్చేది కూడా ఆల్మోస్ట్ కూడిపోయింది. సో దానికి గ్రామస్తులందరూ కూడా వారి సమస్య చెప్పిన వెంటనే పనులు ప్రారంభించాం. చాలా ప్రోయాక్టివ్గా గ్రామస్తులే ముందుకు వచ్చి వాళ్ళే తలకొక రూపాయి పోగు చేసుకుని ఆ కాలం అంతా కూడా కేవలం సహకారం అందించడమే మా వంతు. ఆర్థికంగా ఈ గ్రామస్తులే ముందుకొచ్చి ఆ త్వరితగతిన ఆ పనులు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ ఊర్లో ఒక జాతర సందర్భంగా వచ్చినప్పుడు సర్పంచ్ గారు ఈ చెరువు బాగు చేసుకుని అదే సందర్భంగా ఒక మైక్రో ఫిల్టర్ అంతా కూడా నీరంటే వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత, మరి దాన్ని శుద్ధి చేసి యంత్రం అంతా కూడా ఉండాలి అనే ఆలోచనతో మళ్ళీ దానికి కూడా ఆ చెరువు బాగు చేయడానికి కూడా ఊర్లో వెంకటేశ్వరరావు ఇంకా చాలామంది ముందుకొచ్చి 7 లక్షల రూపాయలు పైగా ఖర్చుతో ఆ చెరువునంతా కూడా బాగా చేసుకుంటాం. కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మైక్రో ఫిల్టర్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రారంభించాం. మంచినీటికి ఈ క్షణం నుంచి ఎటువంటి సమస్య పాములపర్రు గ్రామానికి 2 దశాబ్దాల సమస్య నేటితో తీరింది. అలాగే రోడ్డు ఈ పాములపర్రు, చిన్నకాపురం, పెదకాపురం ఈ రోడ్డు కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడటం జరిగింది. త్వరలో ఆ రోడ్డు పనులు కూడా ప్రారంభించి డైరెక్ట్గా ఈ రోడ్డు అంతా కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే సుమారు ఒక 10 కోట్ల పైగా వ్యయంతో ఇప్పుడు ఇమ్మీడియట్గా మొదలు పెడుతున్నారు. అలా వేగవంతంగా పనులు అయ్యేలాగా కూడా కాంట్రాక్టర్ గారిని, ఎందుకంటే వాళ్ళకి పేమెంట్లు ఆగిపోయినాయి, అవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మాట్లాడాం. డెఫినెట్గా అతి త్వరలో ఆ రోడ్డు పని కూడా ప్రారంభం అవుతుంది. సో ఈ రోడ్డుకి, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చేలాగా మా వంతు కృషి వేగవంతంగా చేస్తాం. అలాగే ఇక్కడే పక్కన ఊళ్ళో ఎప్పటి నుంచో మనకి టెంపరీగా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ 15 రోజులు మూసారు. ఆ ఫ్లైఓవర్ కూడా ఒక 5-6 నెలల్లో అందుబాటులోకి వచ్చే దిశగా రైల్వే శాఖ వారు ఆ రైల్ కమ్ నేషనల్ హైవే కమ్ రైల్వే ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు 3 సంవత్సరాలు పడుకున్నప్పటికీ ఈ కోలమూరు ఈ రోడ్డు పనులు కూడా సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. రోడ్డు కూడా ముందు ఇమ్మీడియట్గా
70% రిపేర్ స్థాయికి సంబంధించి రిపేర్ చేయాలి అని అయితే సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయి. డెఫినెట్గా ప్రజలకి ఏవేవి ఇమ్మీడియట్గా అవసరం ఉందో అవన్నీ తీర్చే దిశగా ప్రభుత్వంతో మాట్లాడటం, ఆ పనులన్నీ కూడా వేగవంతంగా అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఏమేమి యాక్షన్లో ఉన్నాయో చెప్తున్నా, అది డిలే లేకుండా అయ్యేలాగా అప్రమత్తంగా ఉంటాం. పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించే విద్యార్థులను వెలికి తీసేందుకు ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమడోలు ఎంఈఓ శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు హైస్కూల్ ఆవరణలో మండల స్థాయి హైస్కూల్ విద్యార్థులకు అండర్ 14-17 విభాగాల్లో క్రీడా పోటీల సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ క్రీడాకారుల పరిచయం అనంతరం వాలీబాల్ సర్వీస్ చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, షటిల్, చదరంగం, యోగా తదితర క్రీడలకు సంబంధించి బాలురు, బాలికలకు వేర్వేరుగా అండర్ 14-17 విభాగాల్లో ఆటలు నిర్వహిస్తామని, ఈ పోటీల్లో భీమడోలు మండలానికి చెందిన 7 హైస్కూల్కి చెందిన 280 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. మండలంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల నుండి కూడా ఈ సెలక్షన్స్లో పాల్గొని మీరందరూ కూడా మనకి ఇదేమి పోటాపోటీగా కాకుండా ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే పోటీ ఉందనుకోండి, గెలుపు ఓటమి కామన్. అది ఓడిపోయిన వాళ్ళు మనం నిరాశ చెందనవసరం లేదు. వాళ్ళు కూడా మరింత ఉత్సాహంతో ఎక్కడో మన యొక్క లోపాలని అధిగమించి నెక్స్ట్ టైం మీకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పి దానికోసం మీరు వేసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోటీలు, మండల లెవెల్ పోటీలు జరుపుకోవడానికి మా పాఠశాలని ఎన్నుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇలా మన మండల లెవెల్లో పోటీలు, అలాగే మిగిలిన పోటీల్లో కూడా నెక్స్ట్ వచ్చేటువంటి పోటీలన్నింటిలో కూడా అందరూ బాగా మంచిగా ఆడాలి. అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా ఏర్పాటు చేసాం. అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము, దాహానికి వాటర్ పెట్టాము, మధ్యాహ్నం కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేశాను. చక్కగా మీరు ఈ టాలెంట్ అంతా చూపించి మంచి అందరూ కూడా విన్ అవ్వాలని, మిగతా వాళ్ళందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పుకుంటూ, మరి మీకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, యోగా, చెస్ ఈ విభాగాల్లో అండర్ 14, అండర్ 17. 14 అంటే 14 సంవత్సరాల వయసు దాటుకోకుండా ఉన్న వాళ్ళకి, అలాగే 17 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి. 17 సంవత్సరాలు అంటే 9th to 10th క్లాస్ ఉంటారు ఇంచుమించు. అలాగే 14 years అంటే 6th, 7th, 8th. ఈ ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్గా జరుగుతాయి. మరి కంపల్సరీ ఏజ్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ అందరూ తెచ్చుకునే ఉంటారు, అవి మేము తీసుకుంటాం, దాని ప్రకారం ఆడిస్తాం. ఘర్షణ వాతావరణం లేకోకుండా చక్కగా మంచి స్నేహ వాతావరణంలో బాగా ఆడి ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని ఒక్కొక్క టీంకి, ఆ టీంకి నెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మన ఏలూరు రీజనల్కి తీసుకెళ్తాం. మరి అక్కడి నుంచి మళ్ళీ జిల్లా సెలక్షన్స్ ఉంటాయి, మరి అక్కడి నుంచి స్టేట్కి ఉంటాయి. కాబట్టి మంచిగా తర్ఫీదు తీసుకొని ఉండుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఏ రంగంలో అయితే తర్ఫీదు తీసుకున్నారో చక్కన ఆ ప్రతిభని ఇక్కడ కనపరిచి మీరు మంచిగా ఆడి మీరు సెలక్షన్ పొందాలని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద మతోన్మాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తూ అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వామపక్ష న్యాయవాద సంఘం నేతలు కడప అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక హింసను ప్రేరేపించడం జరుగుతోందన్నారు. నిన్న మొన్నటి వరకు అధికారులు, జర్నలిస్టులపై దాడులు కొనసాగుతుండగా నేడు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసే వరకు పరిస్థితులు వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే భారత రాజ్యాంగంపై దాడి జరిగినట్టే అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాని మోడీ ఈ ఘటనపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం
కిషోర్ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క మెంబర్షిప్ ను రద్దు చేయాలి, అతని పైన విచారణ చేయాలి, కేసు పెట్టాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. 11 సంవత్సరాల మోడీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో హింసను ప్రేరేపిస్తా ఉంది. దాన్ని బ్యాక్గ్రౌండ్ గా చేసుకున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి బీజేపీ అనుబంధ రంగాలైనటువంటి వాటిని ప్రేరేపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి దాడిలో అడ్వకేట్ ఏదైతే ఫైల్ చేశాడో మధ్యప్రదేశ్లో ఒక టెంపుల్లో విగ్రహ పునర్నిర్మాణానికి అడ్డగోలుగా ఆర్డర్ ఇవ్వాలనేటువంటి ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనకు ప్రేరేపించేటటువంటి అంశాలు ఈ దేశంలో చాలా రకాలుగా ప్రేరేపిస్తా ఉన్నారు. అందులో భారత రాజ్యాంగాన్ని నడిపించేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి జర్నలిజం, ఈ 4 రంగాలను శాసించడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి అనేక రూపాల్లో ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాం. కోర్టు హాల్లో జరిగినటువంటి సంఘటన భారత ప్రజాస్వామ్యమే కాదు ప్రపంచ రాజకీయ వ్యవస్థ కూడా నివ్వెరపోతున్నాయి. ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావడం లేదు. ఒకవేళ ఆయన నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే కనుక దానిని మీరు ప్రజాస్వామ్యబద్ధంలో మీరు ఎంచుకొని పరిష్కరించేటువంటి వీలున్నప్పటికీ కూడా అతి దారుణంగా ఒక అత్యున్నతమైనటువంటి భారత అత్యున్నతమైన పీఠాధిపతినే చెప్పు విసిరేసాడు అంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అత్యున్నత న్యాయాధికారి పైన చెప్పుతో దాడి జరిగిందంటే ఇంకా కింది స్థాయి హైకోర్టు న్యాయమూర్తుల పరిస్థితి ఏంటి, జిల్లా న్యాయమూర్తుల పరిస్థితులు ఏంటి, జ్యుడిషియల్ న్యాయమూర్తుల పరిస్థితి ఏంటి? దీనిని కడప బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. దేశానికి, భారత రాజ్యాంగానికి రక్షణగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిజేఐ పైన బూటును విసిరేయడం జరిగింది. తర్వాత ఆయన సుప్రీంకోర్టు హాల్లోనే సనాతన ధర్మం వర్ధిల్లాలని, హిందూ రాజ్యం వర్ధిల్లాలని నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సనాతన ధర్మాన్ని బలపరిచేటువంటి ఆర్ఎస్ఎస్ను నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి నిషేధించారు, అలాగే గాంధీ మహాత్ముని చంపినప్పుడు ఒకసారి నిషేధించారు, తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ఒకసారి నిషేధించారు. 3 సార్లు ఆర్ఎస్ఎస్ను నిషేధించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి రాజ్యాంగంగా భారత రాజ్యాంగం పిలువబడతా ఉంది. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యము, లౌకికవాదము, గణతంత్రము, సోషలిజం అనేటువంటి పదాలతో భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి భారత నిర్మాతలు రూపొందించారు. దానికి భిన్నంగా ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు దేశ ప్రధాన న్యాయమూర్తిపైనే ఈ చెప్పు విసరడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. రెండోది, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసము పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంది. ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్. క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం.
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు జగన్ దిశానిర్దేశం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.